అందరు బాగున్నారా? ఈరోజు మా ఆయన నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేయమన్నారు. ఇంక సర్లే చేద్దామని చేసినాననమాట. మేము బొచ్చ తీసుకొచ్చినాడా, దాంట్లో ఉప్పు, పసుపు, కారం, నూనె అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి చేపలని. కలిపి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకటి బౌల్ తీసుకొని దాంట్లో నూనె వేసేసుకొని తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం ఒక 5 మెంతులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అవి బాగా వేగినాక ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయినాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అది కూడా కొంచెం చేంజ్ అయినాక టమాటాలు వేసుకోండి. వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోండి మీకు తగినంత. తర్వాత అది కూడా కొంచెం కలిపించి ఒక 2 సెకండ్స్ కలిపి తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. ఆ చింతపండు పులుసులో కొంచెం వాటర్ కలపండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని మరిగియండి బాగా వాటర్. మరిగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చేపల ముక్కలు వేసుకోండి. ఆ ఆయిల్ కూడా ఉంటుంది ఆ మ్యాగ్నేట్ చేసిన అది కూడా వేసేసేయండి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి. కొంచెం మెంతులు, ఆవాలు వేసి వేయించి పొడి కొట్టుకోండి. లాస్ట్లో వేద్దాం. అది లాస్ట్లో వేసి తర్వాత కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కొత్తిమీర వేసి దించడమే. సూపర్.